అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతున్న సందర్భంగా ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకం అత్యంత ముఖ్యమైన పథకం ఏమన్నా ఉన్నది అంటే ఏదైతే తల్లికి వందన పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్కూల్కి వెళ్ళే పిల్లోళ్ళకి ప్రతి ఒక్క పిల్లోడికి కూడా దాదాపు 15,000 ఇచ్చేటోడు. కానీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం మేము ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నికల క్యాంపెయిన్లో చాలా చక్కగా ఉపయోగించుకున్నారనమాట. ఈ క్యాంపెయిన్ అనేది కూటమి గెలవడానికి కూడా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిందనటంలో ఎలాంటి సందేహమే తెలియదు. అయితే ఇప్పుడు ఏదైతే చాలామంది తల్లులకి అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు పడినాయి అనమాట. పడిన తర్వాత టీడీపీ పార్టీ ఆ పాజిటివ్నెస్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఏంటంటే ఏదైతే చాలామంది 3-4 పిల్లల దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున వీడియోలు షూట్ చేసి చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇస్తే మేము 4 ఇస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ఇలా ఉంటుందని చెప్పేసి ఏదైతే వాళ్ళు వైసీపీ పార్టీ కౌంటర్గా ఏదైతే ఇప్పుడు ఈ తల్లికి వందన పథకాన్ని తమ అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు. అయితే ఈ యొక్క ఎంటైర్ విషయాన్ని వైసీపీ చాలా చక్కగా కౌంటర్ చేస్తుంది. అంటే ఎలా కౌంటర్ చేస్తుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి వందన ఇవ్వడానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2019 నుంచి 2024లో వరకు ఉన్నప్పుడు ఈ తల్లికి వందనం పథకం అంత సక్సెస్ అయింది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకం ఇస్తుంది. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. అలాగే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అమ్మఒడి పథకం ప్రవేశపెట్టకపోయి ఉంటే ఈరోజు ఇంతమంది వ్యక్తులకి తల్లులకి తల్లికి వందనం పథకం అందేదా అనే వాదన అయితే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందంటేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు అన్న వాదన అయితే వాళ్ళు చాలా బలంగా తెర మీద తీసుకొస్తున్నారు అనమాట. ఏదన్నా కూటమి ప్రచారానికి వాళ్ళు ఏదైతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ప్రవేశపెట్టకపోతే ఈరోజు ఇంతమంది పిల్లలకి అసలు అమ్మఒడే అదే తల్లికి వందనమే రాదు కదా అన్న విధంగా వాళ్ళైతే కౌంటర్ అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి అల్టిమేట్గా ప్రజలు ఏం తీర్పిస్తారు అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.